భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి చెందిన భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ భూముల ఆక్రమణదారులకు దేవస్థాన సిబ్బందికి మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన భద్రాచలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాచలానికి కోతవేటు దూరంలో ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో స్వామివారి దేవస్థానానికి చెందిన 889 ఎకరాల భూముంది. ఈ భూముల్లో కొందరు ఆక్రమణదారులు అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. గత 2 రోజులుగా ఆలయ అధికారులు ఈ నిర్మాణాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ భూములు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉండడంతో చట్టపరంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సాంకేతిక సమస్యలను అవకాశంగా తీసుకున్న కబ్జాదారులు ఆలయ అధికారులతో మొండిగా వ్యవహరిస్తున్నారు. మాది ఆంధ్ర, మీది తెలంగాణ, మా ప్రాంతాల్లోకి మీరు రాకూడదు అంటూ వాదనకు దిగుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దీనికి తోడు ఏపీలోని రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా సహకరించకపోవడంతో ఆలయ వర్గాలు కోర్టులను ఆశ్రయిస్తూ గడుపుతున్నాయి. ఇదే క్రమంలో పురుషోత్తపట్నంలోని స్వామివారి భూముల్లో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారనే సమాచారంతో ఆలయ అధికారులు సిబ్బందితో కలిసి ఈ రోజు కూడా నిర్మాణాలను ఆపివేసేందుకు వెళ్లారు. దీంతో ఆక్రమణదారులు వారితో ఘర్షణకు దిగి తోపులాటకు పాల్పడ్డారు. ఈ తోపులాటలో ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యంపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. కారు అప్పుడే మలిపి పెట్టుకుంటే ఏం చేసినావు? మలిపి పెట్టమన్నా ఎక్కడ పెట్టమన్నారు. ఈ ఘటనతో భద్రాచలం దేవస్థానం భూముల ఆక్రమణ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్రాల సరిహద్దు వివాదాలు, కబ్జాదారుల దౌర్జన్యాలతో దేవస్థానం భూములు నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఆలయ ఈవోపై జరిగిన దాడితో అధికారులు, భక్తుల్లో ఆందోళన నెలకొంది.